शिवोऽहं शिवोऽहं इदे परमात्म चैतन्यम् इदे आत्मलस्वरूपम् सर्वं शिवमयम् వినండి వినిపించండి వింటూనే ఉండండి. కన్నప్పలయ్య మమ్ము మరొక శివ, నీ తలపైన గంగా ప్రవాహం పడుతోంది. మా మనసులో నీ మీద భక్తి గంగా ప్రవాహంలా జారువారుతోంది. నిన్ను అర్ధనారీశ్వరులతో కొలిస్తే అమ్మ పూర్తిగా నిన్ను ఆక్రమించినట్టుగా అనిపిస్తుంది. ఆమె మాకు దాక్షాయిణి, దక్ష యజ్ఞ వినాశిని. దైత్యులను సంహరించడానికి నీకు శక్తిగా ఆమె అవతరించింది. మరి ఇళ్ళలో దైత్యులను అంటే మా మనస్సులో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యాలను సంహరించడానికి శక్తిని ప్రసాదించవయ్యా. నీ లీలలు మాకు ప్రతి నిమిషం గోచరిస్తాయి. కానీ దానిని మా గొప్పతనంతో ముడిపెట్టి అజ్ఞానులైపోతాం. జ్ఞాని నిన్ను గుర్తించి కొలుస్తూ ఉంటే అతనిని ఈ లోకంలో ఉన్న పదజాలంతో అవివేకి, తనను తాను మోసగించుకుంటున్నాడు అని మనుషుల్లో కలవడు అంటున్నాం. ఎంత చిత్రమయ్యా. విభూది ఇస్తాను అంటావు, కానీ మేము భూమి కావాలి అంటాం. రుద్రాక్షలు ధరించమంటావు మెడలో, కానీ మేము హారాలు కావాలి, బంగారు హారాలు కావాలి అంటామయ్యా. పాములు బుసలు కొడతాయి నీ మెడలో. మా మనసులో కోరికలు అనే పాములు బుసబుసలు నిత్యం. పులితోలు వస్త్రంగా ధరిస్తావు. మేము ఎక్కడ చూసినా దగదగా మెరిసే బట్టల షాపులే కనిపిస్తాయి. క్రూర జంతువుల మధ్య అరణ్యం అనే చీకట్లో పాముల బుసబుసల మధ్య జీవిస్తున్నామయ్యా మేము. కామవాంఛలు కోరికలు అన్నీ దహించుకుని నీ వద్దకు, అంటే నువ్వు నివసించే శ్మశాన వాటికి వస్తే మమ్మల్ని ఆర్తిగా దగ్గరకు తీసుకుంటావు. ఒక్కడివే వచ్చాను అనే బాధ లేకుండా అక్కడ మాకు తోడు నీడై ఉంటావు. అమ్మ పార్వతీదేవి, బిడ్డా ఎప్పుడు తిన్నావో రా, ఇంత తిందువు గాని అంటూ అక్కును చేర్చుకుంటుంది. అన్నపూర్ణయ్య మమ్మల్ని ఆదరిస్తుంది. దిక్కు మొక్కు లేని వారికి దక్షిణామూర్తివై ఆదుకుంటావు. పరమేశ్వరా, మరి కాశీ విశ్వేశ్వరుడివై వెలుగొందుతున్నావని నీ వద్దకు ఎంతో ప్రయాసపడి భక్తులు వస్తే ఏమిటయ్యా అలా తోసేస్తున్నావు? తల మీద వీపు మీద చేయి వేసి తోస్తూ ఉంటే నీ రూపం కళ్ళలో మనసులో నింపుకుని ఒక మూల కన్నీళ్లతో ధ్యానం చేస్తున్నాం. ఒకంత నిబ్బరంగా నిదానంగా మనసులో నిలుపుకునేలా నిన్ను చూడాలి అనే మా కోరిక. అవతల ఎంత ఎంత దూరాల నుంచో వచ్చే భక్తుల కోలాహలం పర్వాలేదు, మనసులో గాఢంగా నాటుకుపోతుంది నీ రూపం. కాశీ నిండా నీ రూపమే, అడుగడుగునా నీ రూపమే దర్శిస్తూ ఉంటామయ్యా. హరహర మహాదేవ అనే నినాదాలే, ఎక్కడ ఉన్నా నీ ధ్యానమే మరువులేనిది. ఇహలోకంలో ఉన్న కాశీయాత్ర ఇలా ఉంటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పరలోక యాత్ర గురించి జీవుడు ఆలోచించడు, ఇహలోకంలో ఉన్న కాశీయాత్ర గురించే ఆలోచిస్తాడు. ఎలా వెళ్ళాలి, ఎన్నిసార్లు నిన్ను దర్శించాలి, ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదయ్యా నీ రూపం. కానీ ఎన్నో ఆలయాలకు పెడతాం, ఇంట్లో కూర్చుని నిన్ను ధ్యానించాలి అనే ఆలోచనే ఉండదు మాకు. ఎక్కడో ఆలయాలకు వెళ్ళి నిన్ను దర్శించుకుంటాం. నీలో నువ్వు చూసుకో, రమణ మహర్షి వాక్యాలు చెవిలో గింగిరుమంటాయి. నిన్ను నువ్వు తెలుసుకో, నీలో నన్ను దర్శించుకో అంటున్నాయి రమణ మహర్షి మాటలు. చిత్రం కదయ్యా ఈ మాటలు. నిరంతరము మాలో మేము నిన్ను దర్శించుకునే, ధ్యానం చేసుకుంటూ నీ రూపాన్ని దర్శించుకునే భాగ్యం కలిగించవయ్యా. ఇదే నా విన్నపం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్
కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? శివయ్యను మనసారా ఒక్కసారి హర హర మహాదేవ కామెంట్ రూపంలో తెలియజేయండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. ఆనందలహరి మన అంతరంగంలో నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే. ఈ ఆనందలహరి ఆనందలహరి. తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం. కలియుగంలో లభించే పుణ్యం. తిరుమల వైభవం తిరుమల వైభవం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో తిరుమల వైభవం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.